రఘురామరాజన్ మాజీ రిజర్వ్ బ్యాంక్ హెడ్ వచ్చేటప్పటికి ఆయన యాంటీ బీజేపీ ఫ్రమ్ ద బిగినింగ్, కూడా ప్రో కాంగ్రెస్ పార్టీ. అంత సరే, అట్లా ఉండడంలో తప్పేం లేదు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే ఆయన వ్యవహార శైలి మోడీ వచ్చినప్పటి నుంచి ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలని, పురోగమనాన్ని తిరోగమనంగా చూపించే ప్రయత్నం చేశాడు. ఆ మధ్యన రాహుల్ గాంధీతో ఇంటర్వ్యూలో కూడా భారతదేశపు గ్రోత్ రేటు మ్యాక్సిమం 5% దాటదు జీడిపి గ్రోత్ అని చెప్పాడు. ఈయన ఇంతకుముందు కూడా మోడీ వచ్చినప్పటి నుంచి ఆర్థిక వ్యవహారాల్లో పతనం అని చెప్పుకుంటూనే వచ్చాడు. కానీ ప్రపంచం మొత్తం భారత ఆర్థిక వ్యవస్థను కీర్తిస్తూ భారతదేశం చైనాని కూడా దాటిందని ఆనందపడుతుంటే ఇతను మాత్రం ఇట్లాంటి తప్పుడు ప్రచారాలే చేసుకొచ్చాడు. మరి ఇప్పుడు చూస్తే క్వార్టర్కి 8% చొప్పున పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు టోటల్గా చూసుకున్న 7.5% ఉంటుంది. మరి అంటే రాహుల్ గాంధీకి ఎట్లాంటి వాళ్ళు తోడుంటున్నారు? ఈ రఘురామ్ రాజన్ లాంటి వాళ్ళు, వాళ్ళ వ్యక్తిగత స్వార్థాలు ఏంటంటే ఆయన కమ్యూనిస్ట్ ఐడియాలజిస్ట్, ఆయనకి బీజేపీ నచ్చదు. కాబట్టి బీజేపీకి సంబంధించిన ప్రభుత్వపు ఆర్థిక విధానాల్ని తప్పుబడుతూ అబద్ధాలు చెప్తా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. అలాంటి వాళ్ళని, అంటే కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులను నమ్ముకుని రాహుల్ గాంధీ ఈ రోజున ఈ విధమైన సమస్యలు ఫేస్ చేస్తున్నాడు.